प्रतिभूतां भगवता नारायणेन स्वयं व्यासेन कृतं पुराणमुन्या मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्देशिनीम् श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोह निर्मुक्ता भजन्ते मां दृढव्रता निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयो अनुपश्यामि हत्वा स्वजनमाहवे। ओ केशव నాకు అన్ని అపశకునాలే కనపడుతున్నాయ్యా। యుద్ధంలో ఈ స్వజనులని మనవాళ్ళని నా బంధువుల్ని చంపడం అనేది శ్రేయస్సు అని అనిపించట్లేదు నాకు। నకాంక్షే విజయం కృష్ణ, నాకు కాంక్ష లేదయ్యా, విజయం మీద కోరిక లేదు। నచ రాజ్యం సుఖానిచ, రాజ్య సుఖాల మీద కూడా నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు। కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితే నవా, ఎందుకయ్యా నా సొంత వాళ్ళందరినీ చంపుకున్న తర్వాత నాకు ఈ రాజ్యం ఎందుకు? ఈ రాజ్యం వల్ల కానీ ఈ భోగాల వల్ల కానీ ఈ జీవితాల వల్ల కానీ ప్రయోజనం ఏమిటో చెప్పవయ్యా। కాంక్షే విజయం కృష్ణ, కాంక్ష అది కోరిక ఎప్పుడైతే మనిషికి ఉండదో అప్పుడు గీత వినటానికి అర్హుడవుతాడు। అర్థమైందా? స్వామి ఎందుకు చెప్పాడు అంటే ఈ దీనిలోనే ఉంది, ఈ శ్లోకంలోనే, ఈ అర్జునుడు పలికిన మాటలోనే। నాకు కోరికే లేదయ్యా అని ఎప్పుడైతే అన్నాడో, నాకు రాజ్యం అక్కర్లేదు ఏమక్కర్లేదు అని ఎప్పుడైతే అన్నాడో, కోరిక లేని మానవుడికే జ్ఞానబోధ చేస్తాడు స్వామి ఎప్పుడైనా సరే। మనకు కూడా జ్ఞానం కలగాలంటే మనం కోరికలను వదిలిపెట్టాలి, ఏ కోరిక లేకుండా ఆయన మీదనే ఆధారపడాలి మనం। అయ్యా నేను నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నా, కానీ ఫలితం జోలికి వెళ్ళను, నువ్వు ఏది ఇస్తే అదే నాకు చాలు। ఇది కోరిక లేకుండా ఉండడం అంటే। ఏ సామర్థ్యే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ తమే ఇమే అవస్థిత యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ, మనం ఎవరి కోసం అయితే ఈ భోగాల్ని సుఖాల్ని కోరుకున్నామో వాళ్లే ధన ప్రాణాల మీద ఆశ వదిలికి ప్రాణం పోయినా సరే అని యుద్ధానికి వచ్చారు। కాబట్టి నాకు అక్కర్లేదు యుద్ధం అంటున్నాడు। రేపు మనం 34వ శ్లోకంలో కొనసాగిద్దాం। కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు।